ఒక సర్కిల్‌లో అయితే ఒక షీట్‌నైతే తీసుకున్నాననమాట. అదే షేప్‌లో ఒక 6 నీట్ షీట్స్‌నైతే పెట్టుకున్నాననమాట. ఫస్ట్ దీన్నైతే ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే చేసుకొని, పెన్సిల్ తీసుకొని, ఈ విధంగా కర్వ్ షేప్‌లో మొత్తం అంతటి కూడా ఈ విధంగా పెట్టుకుంటామనమాట. మార్క్ చేసుకొని, ఆ మార్క్ ఉన్న దానిలో కత్తెరతో ఈ విధంగా కట్ చేసుకుంటామనమాట. ఒక అంచు అనేది ఈ విధంగా రావడానికి కోసం అనమాట. కర్వ్ షేప్‌లో మొత్తం అంతటా కూడా కట్ చేసుకొని ఉంటాము. నెక్స్ట్ ఏమో మధ్యలో కట్ చేసుకున్న భాగంలో ఇలాగా కొంచెం మధ్య వరకు ఈ విధంగా కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకున్నాక మధ్యలో కొంచెం భాగాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటాము. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఓపెన్ చేశాక ఆ మధ్యలో ఉండిపోయిన దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటాము. చూసారు కదా! ఈ విధంగా నీట్‌గా వచ్చిందనమాట. అలాంటివి ఒక 6 పేపర్స్‌నైతే నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాననమాట. మధ్యలో ఇంకా గ్రీన్ షీట్‌ని కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో దాన్ని ఇలాగ కత్తెర తీసుకొని ఇలా ఇలా పెటల్స్‌నేమో ఈ విధంగా వంచుకుంటామనమాట. వంచుకున్నాక మధ్యలోకి కట్ చేసుకుంటాము. మధ్యలో కట్ చేసుకున్నాక కొంత ఫెవికాల్‌నైతే అంటించుకుంటాం. అంటించుకున్న తర్వాత ఈ విధంగా లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం కటింగ్ చేసిన వైపు నుంచి. ఈ విధంగా మిగతా పేపర్స్‌ని కూడా మనము దీన్నైతే చుట్టుకుంటామనమాట. ఒక ఫ్లవర్ అయితే రెడీ అవుతుందనమాట. ఈ విధంగా చుట్టుకుంటూ ఉంటుంటే అలాగా మన 6 పేపర్స్‌ని కూడా అన్నిటిని దీనికి ఇలాగ గమ్ము అంటికిస్తూ మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటామనమాట. మొత్తం అయిపోయాక గ్రీన్ షీట్‌ని కూడా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని ఫెవికాల్ అంటించుకొని ఒక గ్రీన్ లీవ్స్ అయితే వచ్చాయన్నమాట ఈ ఫ్లవర్ కింద వైపు. దానికి ఒక స్టిక్ కావాలి. అట్ ది సేమ్ టైం మధ్యలోకి నేను యెల్లో కలర్ ఒక షీట్‌నైతే ఈ విధంగా తీసుకున్నాననమాట. ఆ విధంగా కత్తెరతోని కొంచెం భాగం వదిలేసి పైన మిగతాదంతా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటామనమాట. కట్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం ఫెవికాల్ అంటించుకొని చుట్టుకుంటామనమాట. ఈ విధంగా చూసుకుంటే మీరు సన్‌ఫ్లవర్ చూస్తారు కదా! ఆ విధంగా మధ్యలోనికి ఈ విధంగా యెల్లో పెటల్స్ వచ్చేటట్టుగా మనమేమో ఈ విధంగా తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్నాక దానికి ఫెవికాల్ అంటించుకొని మధ్యలోనేమో ఇలాగ కొంచెం సెపరేట్ చేసి ఆ మధ్యలోకేమో ఈ యెల్లో కలర్ దాన్ని పెట్టుకుంటామనమాట. ఇప్పుడు రియల్ లుక్ అనేది ఫ్లవర్‌కనేది వస్తుందనమాట. దానివల్ల అలా యెల్లో కలర్ పెట్టడం వల్ల. నెక్స్ట్ ఏమో 9/30 సెంటీమీటర్స్ షీట్‌నైతే తీసుకొని ఈ విధంగా ఒక స్టిక్‌నైతే తయారు చేసుకుంటాం ఫ్లవర్‌ని అటాచ్ చేయడానికి. మధ్యలో ఇంకా చివరన అంచునేమో ఫెవికాల్ అంటించేసి ఈ విధంగా స్టిక్‌ని తయారు చేసుకుంటాము. అటు ఇటు చివరి భాగాలు కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ ఫ్లవర్‌ని దీనికి అటాచ్ చేయడం కోసం ఈ విధంగా 3 భాగాలుగా కొంచెం లోపల వైపుకి కత్తెరతో కట్ చేసుకొని దానికి ఫెవికాల్ అంటించుకుంటాము. అంటించుకున్నాక ఆ ఫ్లవర్‌నేమో దీన్ని అటాచ్ చేసేస్తామన్నమాట. అటాచ్ చేస్తే రెడీ అయిపోతుంది. దానికి కొంచెం లీవ్స్ అయితే కావాలి కాబట్టి 3/5 సెంటీమీటర్స్ అయితే ఈ విధంగా ఒక షీట్ తీసుకొని ఈ ఫ్లవర్ లీవ్ షేప్‌లో ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని ఫెవికాల్ అంటించుకొని దాన్నేమో ఈ స్టిక్‌కి అయితే అంటించేస్తాం. ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందనమాట. అలాంటివి నేను కొన్ని రెడీ చేసుకున్నాను. ఇది బొకే టైప్‌కి హోమ్ డెకర్ పర్పస్‌కి మీ ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.